ఎక్కడికి వెళ్తున్నావు మంజ మేడం? భైరవ్ కానికి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూశారు కదా, ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి మేమందరం మళ్ళీ ఎక్కడికో ట్రిప్ వేసామని. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే భైరవ్ కాన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. రీసెంట్గా అయితే లాస్ట్ సోమవారం, కార్తీక సోమవారం అయితే మేమందరం ప్లాన్ చేసుకొని మా ఫ్యామిలీ, మా పిల్లలు, వాళ్ళ టీచర్స్, స్టాఫ్ అందరం కలిసి ఆటో తీసుకొని మేమైతే భైరవ్ కాన్కి అయితే బయలుదేరామండి. మాకు కావల్ నుంచి అయితే భైరవ్ కాన్కి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. 3 నుంచి 4 గంటల టైం అయితే పడుతుంది. మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఏదైనా పెద్ద వెహికల్ మాట్లాడుకోకుండా ఇలా ఆటోలో వెళ్ళాము. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇంత దూరం జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆటోలో అయితే వెళ్ళకండి. ఇక్కడ మేము దుత్తలూరు దగ్గర అయితే టిఫిన్ కాగామండి. ఇక్కడ అవ్వ తాత అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. చూడండి, ఎంతమందికైనా వాళ్ళిద్దరే సర్వ్ చేస్తున్నారు. వాళ్ళే పూరీలు అన్నీ వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని చెప్పి మేము కూడా ఒక చేసామండి. మేమైతే మా దోశలు మేమే వేసుకొని మా పార్సిల్ కూడా మేమే కట్టుకొని అవ్వ తాతకైతే కొంచెం హెల్ప్ చేసాము. టిఫిన్ ప్యాకెట్స్ తీసుకొని అవ్వ తాతకు బాయ్ చెప్పేసి అయితే మేము ఇంకా ఉదయగిరి వచ్చామండి. ఉదయగిరి రాగానే కొంచెం దూరం రాగానే ఇదిగోండి చూడండి ఉదయగిరి కోట. బయట నుంచే చూపిస్తున్నాను, లోపలికి అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. ఆటో అతను చాలా స్లోగా తీసుకెళ్ళడం వల్ల టైం అంతా ఇక్కడే అయిపోయింది. అందుకని లోపలికి వెళ్ళలేకపోయాము ఫ్రెండ్స్. ఈ ఉదయగిరి కోటనైతే ఒకసారన్నా వీడియో తీయాలని ఉంది. మీకు వీడియో తీసి త్వరలోనే ఎప్పుడైనా మీకు చూపిస్తానండి. సో ఫైనల్గా అయితే మేము భైరవ్ కాన్ అయితే చేరుకున్నాము. చూశారు కదా ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. సేమ్ మన తిరుపతి లాగే ఉన్నాయండి కొండలు, చాలా పెద్ద పెద్ద కొండలు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఈ భైరవ్ కాన్కి 4 గంటల టైం అయితే పట్టుద్ది. మాకేమో 6 నుంచి 7 గంటల టైం అయితే పట్టింది. మా ఆటో డ్రైవర్కి మాకైతే రూట్ అయితే కొంచెం అర్థం కాలేదండి. అదిగాక కొత్తగా రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కొంచెం మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయి ఆటో అయితే స్లోగా వచ్చింది. ఫైనల్గా అయితే భైరవ్ కాన్ అయితే చేరుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు మంజ మేడం? భైరవ్ కానికి వెళ్తాం. ఎంత టైం పట్టింది మనకే? పిచ్చి రేగింది ఆ టయానికి. ఆడ ఆగిపోతున్నాయి అన్నీ. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసామండి. భైరవ్ కాన్లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదైతే ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ ఇలా అయితే ఉంటుంది. అప్పుడు అక్కడికి ఎవరిని అయితే అలో చేయరండి. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో అసలుకి ఎవ్వరికి తెలియని విషయం ఇదైతే. ఈ జలపాతం దగ్గర స్నానం చేసి ఈ నీటిని త్రాగితే మన ఒంటికి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ వాటర్ అనేవి ఎన్నో వనమూలికల్ని తాక్కుంటూ వాటిలన్నిటిని టచ్ చేస్తూ వస్తుంది కాబట్టి ఈ వాటర్ చాలా పవిత్రము. మేము కూడా ఈ వాటర్ తాగాము, ఇంటికి బాటిల్స్తో కూడా తెచ్చుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళింది లాస్ట్ సోమవారం కాబట్టి, కార్తీక సోమవారం, రష్ అయితే ఫుల్గా ఉన్నారు. మేము అక్కడ వెళ్ళి స్నానం చేయడానికే, జలపాతంలో దిగడానికే మాకు 1/2 అవర్ అయితే పట్టింది. అంతమంది జనం అయితే ఉన్నారండి. ఫ్రెండ్స్,
కెమెరామెన్ అయితే కొత్త కెమెరామెన్ వచ్చారు, అందుకనే నా వీడియో అయితే షేక్ అయిపోయిందండి. ఉల్టా పుల్టా అయిపోతున్నాను నేనైతే ఈ వీడియోలో. జలపాతంలో మేమైతే స్నానం అయిపోయినాక రెడీ అయ్యామండి. రెడీ అయ్యి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము, కాలభైరవ దర్శనాన్ని చేసుకోవడానికి. ఇక్కడ మేము కొంచెం మంచి మంచి ఫొటోస్ అయితే దిగామండి, అవి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మేమైతే భైరవేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపాయలంట. చూశారు కదా, ఇదంతా అయితే కొండ అండి. ఈ కొండని 8 గుహాలయాలుగా అయితే 6వ శతాబ్దంలో పల్లవులు అయితే నిర్మించారు. ఇప్పుడు మేము దర్శనానికంటే ముందుగా కార్తీక మాసం కాబట్టి, శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ అందరినీ కార్తీక దీపాలు అయితే పెట్టుకుంటున్నాము. ఇదైతే నేను పెట్టిన కార్తీక దీపం అండి. ఇక్కడ మేమందరం కూడా దీపాలు పెట్టుకొని నమస్కరించుకుంటున్నాము. ఇప్పుడు శివయ్యని దర్శనం చేసుకుందాం రండి. మొదటిగా ఇక్కడ శ్రీ శశినాగలింగం అంట. చెప్పాను కదా 8 గుహాలయాలు ఉంటాయని, దానిలో మొదటిగా శశినాగలింగం. తర్వాత అయితే శ్రీ రుద్రలింగం. తర్వాత వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం. కొంచెం క్లారిటీగా అయితే లేవండి. శ్రీ రామేశ్వర లింగం. ఈ లింగం అన్ని లింగాల్లో కల్లా కొంచెం రెడ్గా అయితే ఉంటుంది, బాగా గమనిస్తే. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న లింగాలన్నీ ప్రతిష్ఠ చేసినవే. ఈ కొండని ఆలయంగా మలిచేటప్పుడే ఇక్కడ చూస్తున్న ఈ లింగాన్ని కూడా అయితే మలిచారండి. అది ఏ లింగం అంటే శ్రీ నగరేశ్వర లింగం. తర్వాత మనం శ్రీశైల మల్లికార్జున లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇదిగో చూడండి, చీకటిగా ఉండడం వల్ల అయితే కొంచెం క్లారిటీగా అయితే లేదు. తర్వాత మనం శ్రీ పక్షఘాత లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ పక్షఘాత లింగం కింద అయితే 10 అడుగులు లోతులో అయితే వాటర్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడ ఎలా అసలు ఎందుకున్నాయి అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు.
చాలామంది ఇక్కడ సైంటిస్టులు కూడా పరిశోధన చేసిన వాళ్ళకు కూడా అయితే తెలియలేదు. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో ఎలాగైనా మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను పూజారి గారిని కూడా అడిగానండి, కానీ కుదరలేదు. ఎందుకంటే జనాలు ఫుల్గా ఉండడం వల్ల ఇంకా మనం వీడియో తీయాలి కాబట్టి కుదరదమ్మా, మామూలు అప్పుడైతే రాండి, ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు, మేమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాము అన్నిటి గురించి, మామూలు టైంలో రండి, ఇప్పుడు రష్ ఎక్కువ ఉండడం వల్ల అయితే కుదరదని అయితే చెప్పారండి. తర్వాత మనం శ్రీ త్రిముఖ దుర్గ బర్గులేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే అమ్మవారు 3 ముఖాలతోటైతే దర్శనం ఇస్తారు. ముందే శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రత్యేకత అయితే ఉందండి. అదేంటంటే ప్రతి కార్తీక పౌర్ణానికి అమ్మవారి ముందు ఒక నీళ్ళ గుండం అయితే ఉంది. ఆ గుండం పైన చంద్రుడి ప్రతిబింబం పడి ఇక్కడ 3 ముఖాలున్న అమ్మవారి పైన అయితే ఆ ప్రతిబింబం అయితే పడి చాలా ప్రకాశవంతంగా అయితే అమ్మవారు అయితే కనిపిస్తారు. ఇది మామూలు పౌర్ణములు అప్పుడైతే ఇది జరగదండి. ఈ వింత ఒక్క కార్తీక పౌర్ణానికి మాత్రమే మనం దీన్ని చూడగలము. ఫ్రెండ్స్, క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవేశ్వర స్వామి దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఈయనే అండి కాలభైరవుడు, ఈ క్షేత్రాన్ని పాలించే ఆయన. ఈ భైరవ కోన అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక పక్క కోన, మరో పక్క ఈ భైరవుడు స్వామి, ఈ రెండింటిని కలిపితేనే ఈ భైరవ కోన అని పేరు వచ్చింది. ఇక్కడైతే కార్తీక మాసం స్పెషల్గా ఇక్కడ టెంపరీ శివలింగాన్ని అయితే పెట్టారండి. ఇక్కడ కూడా దండం పెట్టుకొని మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, తర్వాత మేమైతే సిద్ధేశ్వరం కూడా వెళ్ళామండి. ఈ భైరవ కోనకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధేశ్వరానికి కూడా వెళ్తారు. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 4:35 అలా అయిపోయింది. ఇంకా త్వరగా మేమైతే కార్తీక దీపాలు అయితే పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి. మళ్ళీ ఇక్కడ అంతా చుట్టుపక్కల అడవి కాబట్టి ఎంత త్వరగా మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్తే అంత సేఫ్ మాకే. ఇక్కడ నేను పెట్టిన కార్తీక దీపం. ఇక్కడ మీరు చూసేదే సిద్ధేశ్వరంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి శివలింగం అండి. ఈ సిద్ధేశ్వరంలో ఒక స్పెషల్ అయితే ఉందండి. అదేంటంటే మనం ఎప్పుడైనా ఏ టయానికైనా వెళ్ళనియండి, ఎంతమంది అయినా వెళ్ళనియండి, ఇక్కడ ఫుడ్ అయితే పెడుతూనే ఉంటారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30 అలా అయింది. దీపాలు అవన్నీ పెట్టుకునే లేకే 6 అలా అయింది. అయినా కూడా ఫుడ్ పెడతానే ఉన్నారు. అది కూడా వేడివేడిగా ఉంది. సరే 1-2 కూరలు అయితే అనుకోవచ్చండి, పెళ్ళిళ్ళలో కూడా పెట్టరు, అన్ని రకాల కూరలు అయితే పెట్టారు. నేను లెక్కేస్తే 12 రకాలైతే వచ్చాయి. ఈ సిద్ధేశ్వరంలో స్పెషల్ అయితే ఇదేనండి. మనం ఏ టయానికి వెళ్ళినా కూడా వీళ్ళు ఫుడ్ లేదు అని అనైతే అనరు. ఉదయాన్నే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం భోజనం. ఇవి రేపటి కోసం అండి. రేపటి కోసం చూడండి, ఇక్కడ వెనక షెల్ఫ్లో చూడండి ఎన్ని టమోటాలు, ఎన్ని వంకాయలు. ఏ టయానికైనా వెళ్ళండి. ఈ భోజనంతో పాటు టీ కూడా ఉన్నాయి, కూలింగ్ వాటర్ కూడా ఉన్నాయి.
అమ్మవారు అయితే ఉన్నారు, పక్కనే స్వామి కూడా ఉన్నారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.